అదే 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 జనాలని తెలుసుకుంటారు కదా. బూడిద గుమ్మడికాయల ధరలు పెరిగాయంట. అవును సార్, పెరిగినా సార్. ఎక్కడ మన లోకల్లో ఎక్కడ కాయలు లేదు, బయట నుంచి రాజమండ్రి నుంచి తెప్పియాలా. కిలో 50 రూపాయలు లెక్కన అమ్ముతున్నాం మేము. మార్కెట్ కూడా ఎక్స్ట్రాగా ఉంది, పైన బ్రోకర్లు వీళ్ళందరూ ఇటు తెచ్చుకుని వెళ్ళి ₹1 తీసుకొని మేము కూడా అమ్ముతున్నాము. ఎక్కడ లోకల్లో కాయలు లేదు. మార్కెట్లో కాయలు ఉన్నప్పుడు రేటు తక్కువ ఉండింది, ఇప్పుడు బయట నుంచి వచ్చేది కాబట్టి ఎక్కువ, కాబట్టి ఇంకా మేము తీసుకొని అమ్ముకోవాల్సింది తప్పదు సార్. పోయిన అమావాస్య ఎప్పుడు కిలో ఎంత అన్నారు? పోయిన అమావాస్య ₹20 లెక్కన అమ్మాము సార్ కిలో. ఈ అమావాస్యకి వచ్చి ₹50 కిలో అమ్ముతున్నాం సార్. ఖచ్చితంగా అమ్మకపోతే డబ్బులు రావు. అది సార్. జనాలు కొంటున్నారా? అదే కొంటున్నారు, అడుగుతున్నారు, చేస్తున్నారు. కానీ ఇంక మనం చెప్పుకొని ఏదో అమ్ముకుంటున్నాం సార్. తప్పదు కదా సార్, మేము వ్యాపారం చేసే వాళ్ళకి బతుకు జీవనం అదేను. దాని మీద అమ్మాల్సిందే తప్పదు, లేకపోతే అది సరి ఇబ్బంది పడుతున్నాం మేము కూడా. రేట్ ఎక్కువ పెట్టి అమ్ముతున్నాం కాబట్టి లోకల్గా దొరకపోవడం వల్ల అది లేకుండా వల్ల మనకు ఆ రేట్ అమ్ముతున్నాం సార్. లోకల్లో దొరికింటే మనకు తక్కువగా అమ్ముకుంటాం, ₹1 మేము చూసుకొని అమ్మేస్తాం సార్. ముందు కిలో 10 నుంచి 20 ₹7 నుంచి ₹6 ఉంది సార్. మేము ₹10 అమ్ముకుంటున్నాం. ఈరోజు మార్కెట్ హైయెస్ట్ ఉన్నప్పుడు మేము ₹50 తప్పక అమ్మాలి సార్. ఎంత కొనేవాళ్ళు? టౌన్ ఇంతకుముందు అయితే 10,000కి 7,000కి టన్ను 6,000 కొనేవాళ్ళం. మేము ఏంటంటే ₹10 అమ్మేవాళ్ళం సార్. ఇప్పుడు వచ్చేసి 30,000 ఆడే పెట్టి 35,000 పెట్టి కొంటున్నాం సార్. కోడికి 7-4 కిలో.